నాది ఒక స్ట్రెయిట్ క్వెషన్. ప్లీజ్. ఒక వుమెన్‌కి హ్మ్. అంటే పెళ్లయిన వాళ్ళు గాని, పెళ్లి కాని వాళ్ళు గాని, హ్మ్. ఒక ఏజొచ్చిన వుమెన్‌కి హ్మ్. 8 వసంతాలు ఎలా అర్థమైంది? ఆహ్, నా ప్రకారం అగైన్ విమెన్‌లో గూడా మనకి డిఫరెంట్ కేటగరీస్ ఉంటారు గదా! హ్మ్. బట్ మోస్ట్‌లీ నాకొచ్చిన మెసేజెస్ ప్రకారం, నేను ఇంటరాక్షన్ చేసిన జనాల ప్రకారం, అది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళవ్వచ్చు, నాకొచ్చిన సోషల్ మీడియా మెసేజెస్ అవ్వచ్చు, నేను బయట మాట్లాడిన జనాలవ్వచ్చు. 90% విమెన్‌లోకి చాలా గట్టిగా ఎళ్ళిపోయిందండి ఈ సినిమా. హ్మ్. విమెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఓకే. అంటే సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, 50+, 60+, లేదా మీరన్నట్టు మ్యారీడ్ వుమెన్ అవ్వచ్చు, హ్మ్. లేదా యంగ్ జెన్‌జీ అవ్వచ్చు, టీనేజ్ అమ్మాయిలవ్వచ్చు, అండ్ విమెన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండి. హ్మ్. డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. సో, ఇక్కడ ఇది మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేరళ, కర్ణాటక, నార్త్, హ్మ్. నార్త్ ఈస్ట్, శ్రీలంక, థాయిలాండ్, బ్రెజిల్ అంటే ఇలాంటి చాలా చోట్ల నుంచి అంటే వాళ్ళకి తెలుగు ఆహ్, రాదు గదా! వాళ్ళు డబ్డ్ వెర్షన్స్ చూసి లేదా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూసి కనెక్ట్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. హ్మ్.